తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ప్రతినిధులు హాజరు కాగా భాజపా, భారస ప్రతినిధులు హాజరు కాలేదు. ఇక ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మాట్లాడారు. డీలిమిటేషన్పై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయి. తమిళనాడు నిర్వహించే భేటీకి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుంది. అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళ్తారు. ఇకైతే కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమై భవిష్యత్తులో అందరూ వస్తారని తెలిపారు. రెడ్గా డీలిమిటేషన్పై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ప్రతినిధులు హాజరు కాగా భాజపా, భారస ప్రతినిధులు హాజరు కాలేదు. ఇక సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. అయితే డీలిమిటేషన్పై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని తెలిపారు. తమిళనాడులో నిర్వహించే భేటీకి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుంది. అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళ్తారు. కొన్ని పార్టీలు గైర్హాజరు తాత్కాలికమే కానీ భవిష్యత్తులో అందరూ వస్తారని తెలిపారు.